ఓకే, దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఒక వాక్యాన్ని చదువుకుందాం. అంటే ఈ లోకం మతము అనుకునే విషయాలు మనం తీసుకుంటే క్రైస్తవం మతం కాదు, ఒక మార్గం. మతము అంటే తెలుగు అర్థం ఏంటి తెలుసా? మతము అంటే పిల్ల అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లడు అని. ఆయన అంటే అర్థం ఏంటి? పెద్ద ఆయన అని. అలాగే మతము అంటే అర్థం ఏంటి? ముందు తెలియదు. మతము అనగా అభిప్రాయము. అంటే ఏంటి? అభిప్రాయం. నీ మతం నీది, నా మతం నాది. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నీకు అర్థమైంది కదా? మతము అంటే అర్థం ఏంటంటే అభిప్రాయం. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మతాలన్నీ ఏంటి? వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలే. బట్ క్రిస్టియన్ ఈజ్ నాట్ మతం. అభిప్రాయం కాదు, ఈ సొంత ఆలోచన కాదు. దేవుడు అనేక సంవత్సరాలు అనంత జ్ఞానాన్ని పొందుపరిచి కిందకు పంపించిన ఈ బైబిల్ గ్రంథం మతము కాదు, మార్గము. దేవునికి